నమస్కారం సార్, మీ పేరు? నా పేరు ఆకేబాబు చిన్న దావేద్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా వీతాండ్రపాటు, కర్నూలు మండలం. ఎందుకు వచ్చారండి ఇక్కడికి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇంత భారీ ఎత్తున మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రంగరంగ వైభవంగా కట్టి చూపిస్తున్నాడని దాన్ని ఓపెనింగ్ కార్యక్రమానికి మేము హర్షవర్ధన్ రెడ్డి తరపున వచ్చాం మేడం. ఇక్కడ చాలా భారీ ఎత్తున ఉంది విగ్రహం. ఎలా ఉందండి విగ్రహం చూడగానే మీకు అసలు ఏమనిపించింది? చాలా భారీ ఎత్తున ఉంది మేడం. ఇంత ఎత్తునైన విగ్రహం ఎక్కడ లేదు ప్రపంచంలోనే ఇదే ఫస్ట్, ఇది మొదటిది కూడా అంటున్నారు మేడం. మొదటిది. మీ ఛానల్ వారికి ధన్యవాదాలు మేడం, ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి మాట్లాడించినందుకు. అంటే ఇది మీరు జగన్ గారు అంటే ఎమ్మెల్యేలు ఫోర్స్ చేస్తే వచ్చారా, లేదంటే మీ అందరికి మీరు అభిమానంతో వచ్చారండి? మేము అభిమానంతో వచ్చాము మేడం. ఆయన అందరికి కావాల్సిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి కాబట్టి ఆయన కోసం వచ్చాము మేడం. నమస్తే. నమస్కారం, మీ పేరు? మేడం లక్ష్మీ మేడం, చిన్నమైన మండలము, అన్నమయ్య జిల్లా, చిన్నమండలం అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుని. మా మండలాలు కూడా ప్రతి ఒక్క చోట కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టి భవనాలు కట్టేసి ప్రతి ఒక్క ఎస్సీలు కూడా న్యాయం చేసి ఈ అంబేద్కర్ పేరు మీద కొన్ని పథకాలు తెచ్చి మమ్మల్ని అందరూ వెనకబడాలని ముందుకు తీసుకెళ్ళి ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఈసారి జగనే వస్తాడని, సీఎం అవుతాడని మేము అనుకున్నాము. విగ్రహం ఎలా ఉందండి, చూసారా? బాగుందండి, లోపల బాగుంది, ఇబ్బంది లేదు. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అంటున్నారు, మరి ఎలా అనిపించిందండి చూడగానే మీకు? పెద్ద విగ్రహం మేడం, మేడం 125 అడుగుల విగ్రహం అంటే చాలా ఆనందం. ఇంతవరకు మీరు చూడలేదు. ఈ ప్రభుత్వం వచ్చే తర్వాత ఏర్పాటు చేసింది, అందరికీ మాకు ఆనందంగా ఉన్నది. అంటే కేవలం ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే జగన్ గారు ఇది నిర్మించారని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదా మేడం. అటే లేదు మేడం, జీవితాంతరం ఎస్సీ ఎస్టీలకు గుర్తుండగా చేసింది ఈ విగ్రహం పెట్టింది. బలిగిన వాళ్ళ కాడికి అందరికీ గుర్తుండగా పెట్టండి, ఇది అంతే. దీని ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు. మాకు ఎస్సీ ఎస్టీల వల్ల మేము అంబేద్కర్ అంటే మా దేవుడు కనుక అంబేద్కర్ వాళ్ళు పెట్టినందుకు కూడా మేమందరం ఇక్కడికి వచ్చి చేసినాం. ప్రతి ఒక్క జిల్లా నుంచి 23 జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చాము. మాకేమంటే ప్రతి ఒక్క మండల స్థాయిలో కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టి ఒక భవనాన్ని కట్టి కమ్యూనిటీ హాల్ పెట్టి ఏర్పాటు చేస్తే ఇంకా ఎస్సీ ఎస్టీలు కూడా జగన్ అంటేనే ఉంటామని మేము కోరుతున్నాం మేడం. మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి అంటే టీడీపీ ప్రభుత్వంలోనే మేలు జరిగింది, అసలు ఈ ప్రభుత్వంలో ఏం చేయట్లేదని కూడా అంటున్నారు కదండి ప్రతిపక్షాలు. ఏం లేదు మేడం, వాళ్ళేం ప్రతి ఒక్కటి చెప్తాను మేడం. ప్రతి ఒక్క పథకాలు అందినాయి, అందరికీ లబ్ధి పొందినారు. అమ్మఒడి కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, ప్రతి ఒక్కటి అందరికీ కూడా అందరికీ కూడా వచ్చినాయి మేడం, ఇబ్బంది లేదు మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కుంటన్న, మాది కుడేరు మండలము, అనంతపురం జిల్లాను, ఉరకొండ నియోజకవర్గము. ఎందుకు వచ్చారండి ఇప్పుడు ఇక్కడికి? ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నాడని చెప్పేసి మేము ఎస్సీ వాళ్ళందరము కలిసికట్టుగా అంతా మొత్తం మా నియోజకవర్గం నుంచి విశ్వేశ్వరరెడ్డి గారు అన్న ప్రబలంతో మేమంతా ఇక్కడ చేరుకున్నాము. మేము వ్యవసాయం చేస్తున్నాం, కూలి పని చేసుకొని మేము బతుకుంటున్నాము. మాకు ఇక్కడ చిన్న కులాల వారికి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు 3 పూట్ల అన్నం దొరికింది. ఇందుకు మాకు అర్థం కావడం లేదు. వీళ్ళకి చిన్న జనాలు 3 పూట్ల అన్నం తింటున్నాము, దాన్ని ఓర్వలేక వీళ్ళ ప్రతిపక్షాలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ 3 పూట్ల అన్నం మాకు కడుపు నిండా తింటూ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 3 పూట్ల అన్నం కడుపు నిండా తింటున్నాము. అది తినలేక అదేదో యాసిలమలని చెప్పినట్టు. గతంలో తినలేదా ఇంట మీరు? తింటున్నాము గతంలో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రభుత్వంలో కూడా తిన్నాము. వాళ్ళ రైట్ కోసం తిన్నోళ్ళు కానీ మీ మంచులో అంచుకు పోయినా కూడా మీ పలికిచ్చినా కూడా మీరు వేరే పార్టీ వాళ్ళని చెప్పేసి పక్కకు గదిమిన కాలాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో కూడా మేము ఏది పట్టించుకోవడం లేదు, చేసడం లేదు. మా ప్రభుత్వం కూడా వస్తుంది, మేము చేపద్దన చేసేదామని అయినా ఇబ్బందులు కూడా మా ప్రభుత్వం వచ్చినా కూడా మేము వాళ్ళని అటువంటి మీరు ఇంకోటి తీసుకోవద్దని వాళ్ళని కూడా ఏం చెప్పడం లేదు, చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ పరిపాలన ఎట్లా సాగిస్తున్నారో అదే ప్రకారమే మేము చేసుకొని తినండి అని చెప్పేసి ఇబ్బందులు కూడా మేము అదే ప్రకారమే వాళ్ళకి న్యాయం చేసినాము. మేము న్యాయం చేసుకున్నాం, మా కార్యకర్తలకి వాళ్ళకి న్యాయం అన్ని ప్రతి ఒక్కరికి ప్రతి కులాలకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి కరోనా వచ్చినా కూడా 3 సంవత్సరాలు కరోనా వచ్చి అన్నం లేని పరిస్థితుల్లో అన్నం పెట్టినాడే మాకు అంతకన్నా పుణ్యాతుడు మాకు ఎక్కడ దొరకాలి మేడం. ఫ్రీ బియ్యం ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 12 రూపాయల కిలో బియ్యం ఉన్నప్పుడు దేవుడు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉచిత బియ్యం ఇచ్చినాడు. ఇంకా అంతకంటే దేవుడు ఇంకెక్కడ ఉన్నాడు అంటే అని చెప్పేసి మేము ఈరోజు దాని గురించి మేము సంతోషంగా ప్రేమగా మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కూడా సీఎం చేయాలనుకున్నాము, చేస్తాము కూడా ఖచ్చితంగా.